హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మంత్లీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకుంటే, అంటే మంత్లీ గ్రాసరీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకుంటే టైం సేవ్ చేసుకోవచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే మనం ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చేసుకున్నట్లయితే, ఒక పర్ఫెక్ట్గా చేసినట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే మనం మనీ అనేది సేవ్ అవుతుంది, అలాగే మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనకి మంత్లీ గ్రాసరీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతారంటే, చూస్తూ ఉంటాం, ఆ ఐటమ్ చూస్తున్నప్పుడు ఏమవుతారంటే, ఇది అయిపోయింది రేపు వెళ్ళి తెచ్చుకున్నాం, ఇది అయిపోయింది రేపు వెళ్ళి తెచ్చుకున్నాం అని అనుకుంటాం. సో మనకి ఇప్పుడున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో ఆఫీసెస్కి వెళ్తుంటారు వర్కింగ్ ఉమెన్స్, ఎవరైనా కానీ హౌస్ వైఫ్ అయినా కానీ ఒక బిజీ లైఫ్ షెడ్యూల్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలనుకుంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అక్కడ పని అక్కడ వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. అలాగే మనకు కొద్దిగా స్ట్రెస్ అనేది ఎక్కువ వస్తుంది, దానివల్ల టెన్షన్ ఎక్కువ ఫీల్ అవుతాం. ఇలా కాకుండా ఇప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారంగా మనం ఈ మంత్లీ గ్రాసరీ అనేది తెచ్చుకున్నట్లయితే మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు. ఇది నా ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్, మనీ ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మంత్లీ గ్రాసరీ బడ్జెట్ ప్లాన్ అయితే తెలుసుకున్నామండి. దీనికి మనం 5 స్టెప్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ 5 స్టెప్స్ని కనుక కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మనం మంత్లీ బడ్జెట్ ప్లాన్లో మనం ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే ఎలాగో కూడా చెప్తాను. ముందుగా అయితే మనం ఎలాంటి టెన్షన్ పడకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి ఈ ఫస్ట్ పాయింట్ అయితే యూజ్ అవుతుంది. అదేంటంటే ఫిక్స్డ్ డేట్. ఇప్పుడు మంత్లీలో మనం మంత్లీ సరుకులు అయితే తెచ్చుకోవాల్సిందే అండి. అలాంటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోకుండా ఒక ఫిక్స్డ్ డేట్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆ డేట్కే తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఒక ప్రీ ప్లాన్డ్గా ఉంటాం కాబట్టి మనం వర్క్ అనేది అలాగా అడ్జస్ట్ చేసుకుంటాం ఆ వర్క్ని. అప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది, మన టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది. కొంతమందికి ఫిక్స్డ్ డేట్ అనేది కుదరదండి. సో అలాంటి వారు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ డే అనేది పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి అందరికీ ఏ రోజు పడితే ఆ రోజు అయితే ఫిక్స్డ్ డే కుదరదు. అలాంటి వారు సండే ఒక ఫిక్స్డ్ డేగా పెట్టుకోవచ్చు మంత్లీలో. అంటే ఫస్ట్ సండే కావచ్చు, సెకండ్ సండే కావచ్చు, థర్డ్ సండే కావచ్చు. అలా మీకు ఏ సండే అయితే వీలు పడుతుందో ఆ సండే రోజు మీరు సరుకులు అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక మంచి పాయింట్ కూడా ఉందండి. మనము సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అందరు సూపర్ మార్కెట్కే వెళ్తారు. సో సూపర్ మార్కెట్కి వెళ్ళినట్లయితే మనం అన్నీ కలెక్ట్ చేసుకున్నది ఈజీ పనే, కానీ బిల్ వేయించుకోవడం చాలా కష్టం. అదే మన దగ్గరలో ఉన్న ఇంటి దగ్గర ఉన్న కిరాణా కొట్టుకు వెళ్ళినట్లయితే మన టైం అనేది సేవ్ అవుతుందండి. వాళ్ళు టక్క చేసి ఇచ్చేస్తారు అండ్ వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది, అలాగే మన టైం సేవ్ అవుతుంది. సో ఇది ఒక బెస్ట్ పాయింట్ అని నేను అనుకుంటాను. నేనైతే ప్రతి నెల మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. ఇంకొకటి ఏంటంటే అది చాలా ముఖ్యమైన పాయింట్, అది కొద్దిగా లాస్ట్లో చెప్తానమాట. సో ఇప్పుడు వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక గ్రాసరీ లిస్ట్ అనేది మీరు తయారు చేసుకోవాలండి. ఈ గ్రాసరీ లిస్ట్ని తయారు చేసుకోవడానికి ముందుగా మీరు లాస్ట్ మంత్ కొనుక్కుంటారు కదా సరుకులు, ఆ లిస్ట్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. ఆ లిస్ట్ ప్రకారం మీరు లిస్ట్ రాసుకోవాలి. అలా రాసుకున్నా సరే మీరు మళ్ళీ కిచెన్ రూమ్లోకి వెళ్ళి, అలాగే మనం ఎక్కడైతే మిగతా సోప్స్ ఇలాంటివి స్టోర్ చేసుకుంటామో ఆ ప్లేసెస్కి, ప్రతి ఒక్క ప్లేస్కి గుర్తు పెట్టుకొని వెళ్ళి అన్నీ చూసుకోవాలి. ఎంత క్వాంటిటీ ఉంది, ఎన్ని ఉన్నాయి, ఏవేవి కావాలి, ఇంకా ఏమైనా కొత్తవి కావాలా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇలా చూసుకోవడం వల్ల మనకి ప్రోడక్ట్ అనేది వేస్ట్ కాదు. ఎక్కువ తెచ్చుకోవడమో లేకపోతే తక్కువ తెచ్చుకోవడమో అలా జరగకుండా ఉండదు, కరెక్ట్గా తెచ్చుకుంటాం. అలాగే 10 సార్లు తిరిగే పని అయితే ఉండదండి. దిస్ ఈజ్ వన్ బెస్ట్ పాయింట్ అనమాట. ఇంకా థర్డ్ పాయింట్, షాపింగ్. ఈ షాపింగ్ అంటే అందరూ సూపర్ మార్కెట్కి అలా వెళ్ళేసి ఏం చేస్తారంటే కొద్దిగా డిస్కౌంట్ అనేది ఉన్నట్లయితే ఒకటి తెచ్చుకున్న చాట 4, 5 అలా ఎక్కువ తెచ్చుకుంటారు. ఎందుకంటే డిస్కౌంట్ ఉంది కదా, మనీ సేవ్ అవుతుంది కదా, ఒకటి కంటే ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుందని అందరూ అలా తెచ్చుకుంటారు. కానీ అలా తెచ్చుకోవడం ద్వారా మనకు ఎంత అవసరం అవుతారో అంత తెచ్చుకోకుండా ఎక్కువ తెచ్చుకుంటాం.
అలా తెచ్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ 100 రూపాయలు, ఒకదానికి 100 రూపాయలు పడితే 4కి 400 పడుతుంది. అప్పుడు మనకి మనీ అనేది వేస్ట్ అవుతుంది. అలాగే ఆ ప్రోడక్ట్ ఏమైనా మిగులుతుందా అంటే ఆ ప్రోడక్ట్ కూడా మిగులుతుంది, ఆ ప్రోడక్ట్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇలా మనం చేయడం ద్వారా మనకి ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. సో ఇలా చేయడం కన్నా మన దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే మనం ఎంత కావాలో అంతే తెచ్చుకుంటాం. ఇక 4th పాయింట్, సర్దుకోవడం. ఇవన్నీ తెచ్చుకున్న వెంటనే మనం సర్దుకోవాలి. సర్దుకునే విధానం కూడా ఒకటి ఉందండి. అదేంటంటే అందరు తెచ్చుకున్న వెంటనే డబ్బాలు ఓపెన్ చేసేసి దాంట్లో పాత ప్రోడక్ట్ ఉన్నా కూడా కొత్త ప్రోడక్ట్ నింపేస్తారు. అలా నింపడం ద్వారా ఏమవుతుందంటే పాత ప్రోడక్ట్ అనేది కింద అలానే ఉంటుంది, అది పాడైపోతూ ఉంటుంది, కొత్త ప్రోడక్ట్ అయిపోతూ ఉంటుంది. అలా చేయకుండా ఇప్పుడు మినపప్పు డబ్బాలో మినపప్పు పాతది ఒక 4 కప్పులు ఉందనుకోండి, అది ఫస్ట్ పక్కకు తీసేసుకొని కొత్త మినపప్పు ప్యాకెట్ ఏదైతే తెచ్చుకున్నామో కొత్తది ఫస్ట్ డబ్బాలో పోసేయాలి. ఆ తర్వాత అదే డబ్బాలో ఇందాక మనం పక్కకు తీసుకున్నటువంటి పాత మినపప్పు ఉంటుంది కదా, ఆ మినపప్పు ఆ కొత్త డబ్బాలో పైన పోయాలి. ఇలా పోయడం ద్వారా ఏమవుతుందంటే మనకి పాతది అయిపోతుంది, అలాగే కొత్తది అలానే ఉంటుంది. ఎంతవరకు ఉండాలో మనం ఎన్ని రోజులు యూజ్ చేస్తామో అన్ని రోజులు ఉంటున్నది. అలాగే ఆ ప్రోడక్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దిస్ ఈజ్ 4th పాయింట్ అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సర్దుకునే వాటిలో కూడా అన్నీ తెచ్చుకున్న వెంటనే అన్ని డబ్బాలో నింపమండి. నింపకుండా అన్నీ నింపలేము కూడా, కొద్దిగా మిగులుతుంది. ఆ మిగిలిన దాన్ని ఒక్కొక్కసారి పెట్టుకునే దానికన్నా ఒక బకెట్, ఏదో ఒక ఆర్గనైజింగ్ బాక్స్, పెద్ద కంటైనర్ అనేది తీసుకొని అన్ని దాంట్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనము గుర్తొస్తుంది, అన్ని దీంట్లోనే పెట్టాం కదా అని వేరేది అయిపోతే గుర్తొస్తుంది. అదే ఒక్కొక్కసారి పెడితే గుర్తుకు రాదు. అలా గుర్తుకు రాకపోవడం ద్వారా మర్చిపోతాం, అలాగే ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవుతుంది, మన మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో ఒకటేసారి సర్దుకున్నట్లయితే మనకి ఆ ప్రోడక్ట్ అనేది గుర్తుంటుంది, అయిపోయిన వెంటనే టక్కుని తీసుకుంటాం. ఇది ఒక ఈజీ పని కూడా. ఇంకా లాస్ట్ పాయింట్ అండి, గ్రాసరీ ప్లానింగ్ అంటే మనీ సేవింగ్ టిప్. ఇక్కడ అదేంటంటే ఇప్పుడు మనం ప్రతీ నెల నాకు గ్రాసరీకి 5000 అవుతుందండి. ప్రతి నెల నార్మల్గా ఎలా అయితే ఉంటామో అలా గడిస్తే 5000 అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఎక్కడికన్నా ట్రిప్స్కి వెళ్ళడం, ఊర్లకు వెళ్ళడం, ఫెస్టివల్స్కి అన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విలేజెస్కి వెళ్తుంటాం, మన సొంత ఊళ్ళకి వెళ్తుంటాం. అప్పుడు నాకు గ్రాసరీ అనేది మిగిలిపోతుంది. అలాంటప్పుడు నాకు 3000 అవుతుంది డబ్బులు, 5000 అవ్వవు, 3000 అవుతుంది. అలాంటప్పుడు నేను ఆ మనీని సేవ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అది గ్రాసరీలో మిగిలిపోయిన డబ్బులు, అలా సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న మనకి మనం ఎప్పుడైనా అత్యవసరం వచ్చినప్పుడు మనం యూస్ చేసుకోవాలి. ఇంకొకసారి ఏమవుతుందంటే గ్రాసరీ ఫెస్టివల్స్లో ఉన్నప్పుడు కానీ, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ గ్రాసరీ అనేది తొందరగా అయిపోతుంది. దాని ద్వారా మళ్ళీ తెచ్చుకుంటాం. గ్రాసరీ రేట్ అనేది కొద్దిగా పెరుగుతుంది. 5000 అనేది 6000, 6600, 500 అలా అవుతుంది అనమాట. అలా పెరిగినప్పుడు మనం ఇందాక సేవ్ చేసుకున్న మనీలోంచైనా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే కొత్తగా ఖర్చు పెట్టవచ్చు. అందుకే ఇక్కడ ఏంటంటే మనకి గ్రాసరీ మంత్ అనేది, ఈ గ్రాసరీ ప్లాన్ అనేది ఎప్పుడు ప్రతి మంత్ ఒకేలాగా ఉండదు. ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు అవుతుంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఖర్చు అవుతుంటుంది. అందుకోసమే ఇక్కడ నేను సేవింగ్ అనేది చేసుకుంటా. ఈ సేవింగ్ చేసుకునేది ఎప్పుడన్నా యూజ్ అవుతే యూజ్ చేస్తా, లేదు అనుకుంటే నాకు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు అది యూజ్ చేస్తాను అనమాట. సో ఈ 5th పాయింట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి నెల గ్రాసరీ ప్లాన్ అనేది ఒకేలాగా ఉండదు. నెలను బట్టి, ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనం అది తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. సో అక్కడ మనం మనీ సేవింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే మనీ ఎక్స్ట్రాగా అయినా స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే నాకు ఒక్కొక్కసారి 3000 అవుతుంది కదా మనీ, అప్పుడు నేను సేవ్ చేసుకుంటాను 2000. అది గ్రాసరీ కోసమే. లేదు ఇంకా గ్రాసరీ ఇప్పట్లో కొనాల్సిన అవసరం లేదు, ఒక 2 months 3 months అలా కొనాల్సిన అవసరం లేదు, నార్మల్గా వెళ్ళిపోతుంది ప్లాన్ అనుకున్నప్పుడు నేను అది ఎమర్జెన్సీ పర్పస్ అయితే యూజ్ చేస్తాను. లైక్ ఏమైనా ఎమర్జెన్సీగా తెచ్చుకునేది ఉంటుంది కదండి, అలాంటప్పుడు యూజ్ చేస్తాను అనమాట. లేదా నెక్స్ట్ మంత్ అది ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫెస్టివల్ ఉంది, గ్రాసరీ లిస్ట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు దానికి యూజ్ చేస్తాను అనమాట. సో అట్లా ఇలా మనం ఒక ప్లాన్ ప్రకారంగా మంత్లీ గ్రాసరీ ప్లాన్ చేసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళు పక్కాగా మన మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఒక పర్ఫెక్ట్ వేలో అది జరుగుతుందన్నమాట పని. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్ది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.